హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో పప్పుచారుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూపిస్తున్నానండి. చాలా సింపుల్గా ఉంటుంది. మనకి వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఎప్పుడు రొటీన్గా చేసుకునే పప్పు కంటే ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని పప్పుచారుని ప్రిపేర్ చేసుకోండి, చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ఇప్పుడు స్టీల్ కుక్కర్ తీసుకొని 1 కప్పు పెసరపప్పును తీసుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత నీళ్లు వంపేసుకొని ఒక 3 గ్లాసుల వాటర్ని వేసుకొని పప్పును మనం ఉడికించుకోవాలండి. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు, అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, ఒక పెద్ద టమాటో సన్నగా కట్ చేసుకొని ఇలా వేసుకున్నానండి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఇలా ఒకసారి అంతా మిక్స్ చేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చేసరికి మనం పప్పుని ఉడికించుకోవాలండి. చూడండి, ఇప్పుడు మనం ఈలోపు చింతపండును నానబెట్టుకుందామండి. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని ఒక గ్లాస్ వాటర్ని వేసుకొని చింతపండును మనం నానబెట్టుకోవాలండి. ఈలోపు మనకు పప్పు కూడా ఉడికిపోతుందండి. ఇప్పుడు కుక్కర్ విజిల్ తీసుకొని మూత తీసి చూస్తే చూడండి, మనకి పప్పు కూడా చక్కగా ఉడికిపోయిందండి. ఒక్కసారి గరిటెతో పప్పు మొత్తాన్ని ఇలా రుద్దుకోవాలండి. చూడండి, మనకి పప్పు ఎంత సాఫ్ట్గా వచ్చిందో. ఇప్పుడు కొంచెం కరివేపాకు రెబ్బలు, అలాగే మనం పక్కన పెట్టుకున్న చింతపండు రసం 1 కప్పు తీసుకోవాలండి. నేను ఇక్కడ ఒక పెద్ద గ్లాస్ వాటర్ని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ వాటర్ వేసుకున్న తర్వాత మరొకసారి చక్కగా కలుపుకోవాలండి. ఇక్కడ మనం రుచికి సరిపడా సాల్ట్ను కూడా చెక్ చేసుకొని 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకొని మరొకసారి చక్కగా కలుపుకోవాలండి. మనం కొంచెం గట్టిగా కావాలనుకుంటే కొంచెం వాటర్ తగ్గించుకొని వేసుకోవచ్చు. ఇలా కొంచెం పల్చగా కావాలనుకుంటే 1 గ్లాస్ వాటర్ని వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం తాలింపును ప్రిపేర్ చేసుకుందాము. స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, తుంచుకున్న ఎండుమిర్చి ఒక 3 ముక్కలు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలండి. మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం కచ్చా పచ్చాగా దంచుకున్న ఒక పెద్ద వెల్లుల్లి గడ్డని వేసేసుకోవాలండి. అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని వీటిని కూడా లో ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలండి తాలింపును. ఇలా తాలింపు మొత్తం కమ్మటి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీరని కూడా ఒక 2 నిమిషాల పాటు మనం లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఇంగువను తీసుకుంటున్నానండి. ఇంగువ వేయడం వలన పప్పుచారు చాలా రుచిగా ఉంటుందండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మరొకసారి చక్కగా కలుపుకోవాలండి. ఇలా తాలింపు చక్కగా మనకి ఫ్రై అయితేనే పప్పు చాలా రుచిగా ఉంటుందండి. తాలింపు మొత్తం ప్రిపేర్ అయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న పప్పును కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని పప్పును మనం ఒక పొంగు వచ్చేసరికి ఉడికించుకోవాలండి. చూడండి, తాలింపు మొత్తం పప్పుకు పట్టే వరకు ఒక నిమిషం పాటు చక్కగా కలుపుకోవాలి. ఈ పప్పు చాలా రుచిగా ఉంటుందండి. అప్పటికప్పుడు వెజిటేబుల్స్ లేనప్పుడు ఇలా మనం ఇంట్లో ఉన్న వాటితోనే పప్పుచారును ప్రిపేర్ చేసుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. చూడండి, ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత గరిటెతో మనం చక్కగా కలుపుకోవాలండి. మనకు పైన వస్తున్న నురుగను తీసేసినట్టయితే మనకి పప్పుచారు చాలా రుచిగా ఉంటుంది. అంతేనండి, మనకి పప్పుచారు రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తిన్నా చాలా రుచిగా ఉంటుందండి. తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ మోర్ వీడియోస్.